హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. నిన్న మన మైక్ ఎల్లిస్ గారు తన యూట్యూబ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. టాపిక్లోకి వెళ్తే, విక్టరీ విత్ యాష్లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా, వేరే వాళ్ళ లింక్స్తో చేరిన ప్రతి ఒక్కరికి సొంత రిఫరల్ లింకులు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇతరులను ఆహ్వానించవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రతి ఒక్క అప్లికేషన్ ద్వారా చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది. మేము అప్లికేషన్ ఫిల్ చేయలేదు, సబ్మిట్ చేయలేదు, మేము తర్వాత చేరిన మాకు లింక్స్ రావు అని అపోహ పడుతురని చెప్పడం జరిగింది. కానీ చేరిన ప్రతి ఒక్కరికి చేరిన మొదటి రోజు నుండే లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళకు లింక్స్ ఇచ్చి ఆహ్వానించవచ్చు అని చెప్పడం జరిగింది. వివరాల ప్రకారం ఈ ప్రోగ్రాంలోకి అందరికంటే ముందుగా కొందరికి యాక్సెస్ రావడం జరుగుతుంది. వాళ్ళు క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు కావచ్చు అని చెప్పడం జరిగింది. కానీ మన యాష్ ముఫారే గారు ఈ ప్రాధాన్యత కోసం వచ్చిన అప్లికేషన్ అన్నిటినీ చాలా చాలా జాగ్రత్తగా రివ్యూ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఆ రివ్యూ అయ్యాక ఎవరికైతే ఈ ప్లేస్మెంట్ వస్తుందో వారు ముందుగా లోనికి చేరి లింక్స్ పొందుతారు. వారే ఈ లింక్స్ షేరింగ్ ప్రాసెస్ని మొదలు పెడతారు అని చెప్పడం జరిగింది. ప్రాధాన్యత పొందిన వారు ఎవరు అని ఎప్పుడు తెలుస్తుందంటే, నా అనాలిసిస్ ప్రకారం ఈ వారంలో వెల్లడించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే, మైక్ ఎల్లిస్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఒకటి, యాష్ ముఫారే గారు నేమ్స్ని ప్రకటించబోతుండు. నెంబర్ 2, ప్రాధాన్యత పొందిన వాళ్ళు లోనికి వెళ్ళి లింక్స్ తీసుకుంటారు. నెంబర్ 3, వాళ్ళు ఆ లింక్స్ని షేర్ చేయడం జరుగుతుంది. నెంబర్ 4, ఆ లింక్స్ ద్వారా కొత్త వాళ్ళు చేరుతారు. నెంబర్ 5, అలా కొత్తగా చేరిన వాళ్ళు కూడా మొదటి రోజే లింక్స్ పొందడం జరుగుతుంది. నెంబర్ 6, వాళ్ళు ఆ లింక్స్ని షేర్ చేయడం మొదలు పెడతారు. అలా పెరుగుతూ పోతుంది. ఇది మన మైక్ ఎల్లిస్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.